హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఇవాళ వీడియో ఏంటంటే సింపుల్గా మార్నింగ్ టు ఈవినింగ్ నా డైలీ రొటీన్స్ ఎట్లా చేశాను అని చెప్దాం అనుకుంటున్నాను అంతే. మామూలుగా అసలు ఏ ఇద్దరు లైఫ్ ఒకలా ఉండదేమో కదా. ప్రతి ఒక్కరి లైఫ్ డిఫరెంట్గానే ఉంటుంది. అలాగే నా లైఫ్ కూడా నాకు చాలా డిఫరెంట్ అనిపిస్తుంది. అసలు ఒకప్పుడు వంటలే రావు నాకు. ఇట్లా కూరగాయలు కోసేటప్పుడు వేలు కట్ చేసుకునేదాన్ని, కిచెన్లో వండుదామని వెళ్తే ఆ వేడి పాత్రలన్నీ అలాగే పట్టుకునేదాన్ని, చేతులన్నీ కాలేయి అనమాట. ఇప్పుడు మీరు గమనిస్తే నా చేతికి కూడా ఒకటి నల్ల మచ్చ ఉంది అక్కడ. అది కూడా ఒకసారి అట్లాగే కుక్కరు పట్టుకొని కాలిందనమాట. అట్లా అంటే అందరూ బాగా చేస్తారు, నేనే ఎందుకు ఇట్లా రాకపోవడం వల్ల ఇలా చేస్తున్నానా, లేకపోతే ఎందుకు ఇలా అవుతుంది నాకే అని చాలా ఫీల్ అయ్యేదాన్ని అనమాట. కానీ అలాంటిది ఇప్పుడు నేను కొంచెం పర్ఫెక్ట్గానే చేస్తున్నాను. అది 3 పూట్ల వండుకొని తింటున్నాను అనమాట. ఒకప్పుడు అసలు వంటల్లో వేలు ముద్రని, అలాంటిది ఇప్పుడు చేసిన వంటలన్నీ పర్వాలేదు బాగానే వస్తున్నాయి తింటున్నా కూడా. అలాగా నైటే అన్నీ కట్ చేసి పెట్టుకోవాలి కూడా కూరగాయలు, లేకపోతే మళ్ళీ మార్నింగ్ హడావుడి అయిపోయిద్ది. ఇది ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ లెగవగానే కొంచెం బెంగగా అనిపించింది. ఎందుకు అంటే చెప్తే కొంచెం కామెడీగా ఉంటుందేమో. ఎందుకంటే ఇంట్లో అసలు ఫ్రూట్స్ అన్నీ అయిపోయినాయి, అస్సలు ఏమీ లేవన్నమాట ఫ్రూట్స్. నాకు ఇంట్లో ఫ్రూట్స్ లేకపోతే చాలా బాధ అనిపిస్తుంది. సో ఇంక పొద్దున్న లెగవగానే ఏ పని చేయలేదు, తెచ్చుకుందామని బయలుదేరాను అనమాట. మామూలుగా మాకు మార్కెట్ చాలా దగ్గరే ఉంటుంది, కూరగాయల మార్కెట్. అంటే 1 కిలోమీటర్ ఉంటుంది, వాకబుల్ డిస్టెన్సే. వెళ్ళేటప్పుడు వెళ్ళొచ్చు, కానీ మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు ఆ కూరగాయలు అవి మోసుకొని రావాలంటే కష్టం 1 కిలోమీటర్ అంటే. అందుకే రిలయన్స్కి వెళ్ళాను అనమాట. రిలయన్స్ చాలా దగ్గర, మా ఇంటికి చాలా దగ్గరలోనే ఉంటుంది. ఇదైతే ఈజీ అని ఇక్కడికి వెళ్ళాను. మామూలుగా మార్కెట్కి వెళ్ళాలంటే మా వారు తీసుకెళ్తారు, స్కూటీలో వెళ్ళి వస్తుంటాం అనమాట. కానీ అప్పుడు మా వారికి నైట్ షిఫ్ట్ ఉన్నింది. సో పొద్దున 6 o'clock అయిపోయిద్ది అనమాట వర్క్. ఇంక అప్పుడే పడుకుంటాడు, ఎందుకులే డిస్టర్బ్ చేయడం అనేసి రమ్మంటే వస్తాడు, ఏం డిస్టర్బెన్స్గా ఏం ఫీల్ అవ్వడు. కానీ ఎందుకులే ఇక్కడ ఇది రిలయన్స్ దగ్గరే కదా వెళ్ళొద్దాంలే అని వెళ్ళొచ్చాను అనమాట. ఇంకా అన్నీ ఫ్రెష్గా ఉన్నాయి, తెచ్చుకున్నాను. ఫ్రూట్స్ మాత్రమే తెచ్చుకున్నాను, వెజిటేబుల్స్ ఇంకా అన్నీ తెచ్చుకుంటే బరువు అయిపోతాయి మొయ్యలేను అనేసి ఓన్లీ ఫ్రూట్స్ తెచ్చుకున్నాను. ఫ్రూట్స్ కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి, అసలు పొద్దున్నే కదా అన్నీ ఫ్రెష్గానే దొరికాయి అన్నమాట. ఇంక ఈ ఫ్రూట్స్ చూసి నాకు గుర్తొచ్చిందనమాట, చాలా రోజులైంది ఫ్రూట్ సలాడ్ చేసుకుందామని. ఇంకా కస్టర్డ్ పౌడర్ కూడా రిలయన్స్లోనే తీసుకొచ్చుకున్నాను. ఫ్రూట్స్ నాకు ఎక్కువ ఇలా కట్ చేసుకొని తినేయడమే ఇష్టం అనమాట. మామూలుగా ఎక్కువ అలాగే ప్రిఫర్ చేస్తూ ఉంటాను కూడా. కాకపోతే ఈ మధ్య టైం దొరకట్లేదు ఎక్కువ అలా తినడానికని జ్యూస్ ఎక్కువ చేసుకుంటున్నాను, ముందే కట్ చేసి పెట్టుకొని అట్లాగా. మా వారికి కూడా జ్యూస్ కానీ ఫ్రూట్ సలాడ్ కానీ ఇట్లా చేసిస్తే ఇష్టంగా తింటారు. ఊరికి ఇలా ఇచ్చేసి ఫ్రూట్ ఇది తిను అంటే తినరు అనమాట, కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతారు. ఇట్లా ఏదన్నా ఫ్రూట్ సలాడ్ అలా చేస్తే చాలా ఇష్టం. ఫ్రూట్ సలాడ్ అయితే చాలా ఇష్టంగా తింటాడు అనమాట, అంటే కొంచెం చల్లగా ఉంటుంది కదా. ఇది చేసుకోవడం చాలా ఈజీ. కస్టర్డ్ పౌడరు అదే సూపర్ మార్కెట్లో దొరికిద్ది, తెచ్చుకొని అలా ఇంట్లో పెట్టుకుంటే చాలాసార్లే వస్తుంది అనమాట. చిన్న ప్యాకెట్ నేను తెచ్చుకున్నాను, అంతదైతే ఒక 4-5 టైమ్స్కి వస్తుంది కూడా. ఇది ఫ్రూట్ సలాడ్ చేసుకోవడం చాలా సింపుల్, ఏం లేదు. ఈ రెసిపీ కూడా నేను ఫుల్ వీడియో చేసి నా ఛానల్లో పెట్టానన్నమాట, ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే చూసేయండి. ఇది చేసుకోవడం చాలా ఈజీనే, కానీ తినాలంటే ఒక 2 hours వెయిట్ చేయాలన్నమాట చేసుకున్న తర్వాత. ఎందుకంటే ఇది చల్లగా తింటేనే బాగుంటుంది. సో చేసిన తర్వాత ఒక 2 hours అలా ఫ్రిడ్జ్లో పెట్టాలి. సో దానికోసం టైం తీసుకునిద్ది అంతే, లేదంటే చాలా ఈజీ ఇది. చేసుకొని నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట. ఇంకా అదే ఒక 2 hours తర్వాత తిందామనేసి. ఇంకా ఓన్లీ బ్రేక్ఫాస్ట్ చేసుకుంటే సరిపోదు కదండి, లంచ్లోకి కూడా ఏదో ఒకటి చేసుకోవాలి కదా. నాకు యాక్చువల్గా 11కే వర్క్ స్టార్ట్ అయిపోతుంది, అందుకే 11 లోపే లంచ్కి కూడా ప్రిపేర్ చేసేస్తాను అనమాట. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసుకున్నాక లంచ్కి ప్రిపేర్ చేస్తున్నాను. ఇది లంచ్లోకి మీల్ మేకర్స్ కర్రీ చేశాను అనమాట. దీని రెసిపీ కూడా ఫుల్ రెసిపీ నా ఛానల్లో పెట్టాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసేయండి. మనం దేన్నైనా ఆపగలం కానీ ఆకలిని ఆపలేం కదా. సో ప్రతి పూట చేసుకోవాల్సిందే, తినాల్సిందే.
ఇదే అనమాట మీల్ మేకర్ కర్రీ. యాక్చువల్గా ఫైనల్ స్టేజ్లోనే చూపిస్తున్నాను మీకు. చాలా బాగా వచ్చింది, ఇది కూడా టేస్టీగా. అంటే ఒకప్పుడు వంటలే రావు కదా, సో బాగా వస్తే చాలు, నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది వంటలు. యాక్చువల్గా నేను ప్రతిరోజు మార్నింగ్ లైట్గానే తింటానన్నమాట. బ్రేక్ఫాస్ట్ హెవీగా తీసుకోను, కొంచెం లైట్గా తీసుకుంటాను. సో మధ్యాహ్నానికి నాకు చాలా ఆకలి అనిపిస్తుంది అనమాట, అప్పుడు గట్టిగానే తింటాను. బాగా చేసుకొని బాగా తింటాను. ఇది ఇంకా అంతా లంచ్ కూడా ప్రిపేర్ చేసి పెట్టి రెడీగా ఉంచుతాను. ఇది ఇంకా నైట్ అనమాట, వర్క్ అయిపోయింది నాకు. మా వారికి అప్పుడే స్టార్ట్ అయ్యిద్ది వర్క్. అంటే నాకు అయిపోయిన తర్వాత ఆయనకి స్టార్ట్ అయ్యే లోపు మధ్యలో ఒక 1 అవర్ గ్యాప్ ఉంటుంది. ఆ 1 అవర్లో నేను ఈ మధ్య ఫన్నీ షార్ట్స్ చేద్దామని చేస్తున్నాను, యూట్యూబ్లోనే పెడుతున్నాను అనమాట. దానికోసమే ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నాము. అంటే నాకు మా వారికి అదే కొంచెం కామెడీగా చెయ్యాలని ఇంట్రెస్టే, కాకపోతే ఎక్స్ప్రెషన్స్ అవన్నీ అంత తెలియదు కదా, ఎప్పుడు చేయలేదు కదా మేము. అవి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది మా వారికి. అయినా పర్వాలేదు, నేను అడిగినప్పుడల్లా సరే చేద్దాంలే అని అంటారు. అలా కొంచెం ఇబ్బందిగా కష్టంగా చేపిస్తాను ఆయనతో. ఇంకా అది అయిపోయిన తర్వాత నైట్ డిన్నర్ టైము, ఇది ఫేవరెట్ టైం అనే చెప్పాలి. ఎందుకంటే అంతా వర్క్ చేసి కొంచెం స్ట్రెస్గా అనిపిస్తుంది. ఇప్పుడు రిలీఫ్గా అంటే టీవీ ఆన్ చేసుకొని కామెడీ సీన్స్ చూసుకుంటూ తింటామన్నమాట. మా వారికి నాకు ఇద్దరికి కామెడీ సీన్స్ అంటే చాలా ఇష్టం. కామెడీ మూవీస్ కానీ సీన్స్ కానీ పెట్టుకొని చూసుకుంటూ తింటామన్నమాట. మామూలుగా టీవీ కొన్నాం కానీ దానికి ఏమీ డిష్ పెట్టించలేదన్నమాట. ఇంకా యూట్యూబ్ కానీ ప్రైమ్ కానీ అలాగే చూస్తాము, దాంట్లో పెట్టుకొని చూస్తాము అంతే. ఇంకొక బెస్ట్ పార్ట్ ఏంటంటే మా ఇంట్లో మా మామయ్య కానీ మా వారు కానీ, అంటే అబ్బాయిలకి అందరి ఇళ్ళల్లో వడ్డించాలి, అన్ని దగ్గర పెట్టాలి అట్లా అనుకుంటారు కదా, అట్లా చేస్తుంటారు జనరల్గా చాలా ఇళ్ళల్లో. కానీ మా ఇంట్లో ఆ ప్రాబ్లం లేదు. మా మామయ్య కానీ మా వారు కానీ వాళ్ళే వెళ్ళి వేసుకొని తింటారనమాట. వాళ్ళకి ఏం కావాలంటే అదే, మేము వేసిస్తామన్నా సరే వద్దనే అంటారు, వాళ్ళకి అలాగే అలవాటు. ఫైనల్గా మా డే ఇలాగే కంప్లీట్ అయ్యింది. ఎవ్రీడే ఆల్మోస్ట్ ఇలాగే ఉంటుంది. సో ఇదే అండి నా వీడియో ఇవాళకి. నా వీడియో మీకు నచ్చింది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా మరిన్ని వీడియోస్ చూసేయండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.